అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు దీనిలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లా స్క్రీన్ మీద ఉండే ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. ఎస్బీఆర్ టాక్స్ ఇప్పటికే వేలాది మందికి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ అందించి వారు మెరుగైనటువంటి ఇంజనీరింగ్ సీట్ పొందడంలో పూర్తి స్థాయి దోహదపడింది. ప్రస్తుతము ఈ సంవత్సరం ఎస్బీఆర్ టాక్స్ 4 రకాల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోర్సెస్ నిర్వహిస్తున్నది. దానిలో మొదటిది జోసా బిట్సాట్ కౌన్సిలింగ్, రెండవది దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైనటువంటి విట్, మణిపాల్, అమృత, కామెడికేషన్ మరియు ఇతర ప్రముఖమైనటువంటి యూనివర్సిటీల యొక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, మూడవది టీఎస్ మరియు ఏపీ ఎంసెట్, నాలుగవది మీరు మీ పిల్లలకు ఆశించిన సీట్ రాని ఎడలా మీకు తగిన విధంగా గైడ్ చేస్తూ మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో డైరెక్ట్ అడ్మిషన్ పొందే విధంగా కూడా సహకరిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా సూచన. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్కు స్వాగతం. ఇటీవల కాలంలో అనేక మంది విద్యారంగంలోని, కోచింగ్ రంగంలోని నిపుణులచే ఇంటర్వ్యూలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మురళీ సార్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నారు. వారి గురించి ఒక నిమిషం వివరాలు ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్దాము. మురళీ సార్ యాక్చువల్గా 9 యొక్క ఫౌండర్లలో ఒకరు. 12 సంవత్సరాల క్రితం విద్యానగర్లో ఐఐటి ఖరగ్పూర్ యొక్క అల్యూమినీ తోటి స్టార్ట్ అయింది. ప్రస్తుతము ఒక 4-5 సెంటర్లతోటి 9 హైదరాబాద్లో విజయవంతంగా నడుస్తుంది. దానిలో ఇటీవల కొత్తగా ప్రారంభించినటువంటి అతి ముఖ్యమైనటువంటి సెంటర్ సుచిత్రాలో ఉంది. సుచిత్రాలో వారు ఫస్ట్ టైం నీట్ కోచింగ్ కూడా ప్రారంభం చేశారు. వారు ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్గా 7 స్టూడెంట్ తీసుకుంటే 5 సీట్లు సాధించారు. అట్లాంటి ఒక క్రెడిబిలిటీ తోటి పూర్తి స్థాయిలో నీట్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది సుచిత్రాలో చాలా వరకు మంచి సెంటర్స్, ఇట్లా మోడర్న్ కాలేజెస్, ఇట్లా ఐఐటితో స్టార్ట్ చేసినటువంటి సెంటర్స్ అందుబాటులో లేవు. సో చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు సుచిత్రాలో దాని గురించి. ప్రత్యేకంగా వారితోటి మనం మాట్లాడదాం. సుచిత్ర డైరెక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఐఐటి ఖరగ్పూర్లో ఈఈసీ చదువుకున్నారు. సో బ్రీఫ్గా మీ ప్రస్థానం ఎట్లా కొనసాగింది 12 ఏళ్ల పాటు? అసలు దీనికి ఎందుకు వచ్చారు టీచింగ్కు? మీ బ్యాక్గ్రౌండ్ దాని గురించి చెప్పండి కొంచెం. ఖచ్చితంగా సార్. ఐఐటి ఖరగ్పూర్లో ఎప్పుడైతే బీటెక్ 3rd ఇయర్లో చదువుతున్నామో అప్పుడు కేంద్రీయ విద్యాలయ స్కూల్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పార్ట్ టైమర్ కింద గ్రేడ్ 11th 12thకి చెప్పడం అనేది మన జర్నీ స్టార్ట్ అయింది. సో అక్కడ ఎప్పుడైతే మనం స్టూడెంట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడంలో మనం ఆ ప్రొఫెషన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చాను. సో అలా చేస్తూ బీటెక్ ఫైనల్ ఇయర్లో కొన్ని కార్పొరేట్ రంగాలలో మనకు ఆపర్చునిటీస్ వచ్చినా కూడా టీచింగ్లో ఉన్నటువంటి ప్యాషన్ని బట్టి ఇమ్మీడియట్లీ మనం బయటికి రావడం జరిగింది. వచ్చి కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో వర్క్ చేశాక అక్కడ మెథడాలజీ కానీ అక్కడ ఉన్నటువంటి కోచింగ్ మెథడాలజీ మనకు నచ్చక మనం ఓన్గా 9 ఎడ్యుకేషన్ అనేది 2006లో 6 ఐఐటిఎన్స్ కలిసి స్టార్ట్ చేయడం అనేది 2012లో 2012లో టీమ్ ఆఫ్ 6 ఐఐటిఎన్స్ కలిసి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందరు ఖరగ్పూర్ వాళ్ళేనా? ఖరగ్పూర్ వాళ్ళు మేజర్ పార్ట్ అండ్ వేరియస్ ఐఐటీస్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మీరు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారని తెలిసింది. యాక్చువల్లీ కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఎక్కడ చదువుకున్నారు మీరు? సో నేనంతా కూడా బార్న్ అండ్ బ్రాటప్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. సో 10th క్లాస్ వరకు కూడా స్కూలింగ్ అంతా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం అనేది జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చదివిన స్కూల్స్ కానీ నేను పుట్టి పెరిగినదంతా కూడా స్మాల్ విలేజెస్ అనమాట. సో నేను 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేంత వరకు కూడా ఐఐటి అనే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియదు. సో ఆ తర్వాత మనకు తెలిసిన తర్వాత వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఐఐటీస్ అని తెలిసి దెన్ మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ. యాక్చువల్గా మీరు గవర్నమెంట్ స్కూల్ చదివి కూడా ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సాధించవచ్చు అనేది ఒక ప్రూవ్ చేశారు, రైట్? కానీ బయట ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి సీట్ సాధించాలంటే నార్మల్ కాదు, అది ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఉండాలి, సండేలు ఉండకూడదు, పండుగలు ఉండకూడదు, సెలవులు ఉండకూడదు, పొద్దున్న నుంచి రాత్రి దాకా చదువుతూనే ఉండాలి, సండే కూడా ఎగ్జామ్ రాయాలి, ఏ ఆటలు పాటలు రిలాక్సేషన్ ఉండకూడదు. సో ఇట్లాంటి
భయంకరమైనటువంటి ప్రిపరేషన్ ఉంటేనే సాధ్యమవుతున్నటువంటి ఒక ప్రచారం ఉంది. యా సో అది నిజమా కాదా నాలాంటి వాళ్ళకంటే మీలాంటి వాళ్ళు చెప్పాలి. అసలు ఎట్లాంటి స్టూడెంట్స్కు ఐఐటీ సీట్స్ వస్తుంటాయి అంటే వాళ్ళు బాగా ప్రతిభ కావాలా పని అసలు ఏంటి అసలు స్టూడెంట్స్కి ఏం సామర్థ్యాలు ఉండాలి? ఓకే సి ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం క్లియర్ చేయాల్సి వచ్చినప్పుడు సో 100% ఇక్కడ అనేది మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో వాటితో పాటు సి ఇట్స్ నాట్ దట్ ఓన్లీ మెరిటోరియస్ స్టూడెంట్స్ కెన్ గెట్ ఇన్ టు ఐఐటీస్. సి ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో ఈవెన్ సమ్ టైమ్స్ స్లో లెర్నర్స్ వాళ్ళు కూడా మనం హార్డ్ వర్క్ తోడైనప్పుడు ఖచ్చితంగా ఏదైనా సాధించగలం అనమాట. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ గుడ్ ఫౌండేషన్, ఐఐటి కానీ నీట్ ఫౌండేషన్ ఉండాలి అన్నది అది 100% మ్యాండేటరీ కాదు. సో బట్ ఒకటైతే ఎసెన్షియల్గా ఉండాలి, ఎక్కడైతే మనం 6th, 7th, 8th, 9th, 10th గ్రేడ్స్లో స్కూలింగ్ అంతటిలో కూడా మనం ఎక్కడైతే ప్రిపరేషన్లో ఉంటామో అక్కడ ఖచ్చితంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మంచిగా ఉండాలి. అండ్ దానితో పాటు మంచి మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండి హార్డ్ వర్క్ ఉండి ప్యాషనెట్గా మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా ఎలాంటి స్టూడెంట్ అయినా కూడా ఉన్నటువంటి డిటర్మినేషన్ని బట్టి మంచి హార్డ్ వర్క్ తోడైనప్పుడు అదేవిధంగా ఒక ఫ్యాకల్టీ మెంబర్ మంచి సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా 100% ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మనము ట్రైన్ చేసి మంచిగా ప్లాన్డ్గా ట్రైన్ చేసామనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఐఐటీస్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో దాని మీద 3-4 స్ట్రైట్ సందేహాలు అడుగుతాను. ఓకే సార్. ఐఐటి ఫౌండేషన్ దట్ ఇంటర్మీడియట్ సిలబస్ను ముందే స్కూల్లో చెప్పే విధమైనటువంటి సిలబస్ అవసరమా కాదా ఐఐటి సాధించడానికి? వాట్ ఐ కుడ్ సే ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో నా వరకు వచ్చేసరికి నేను చదువుకున్నప్పుడు మీరు ఎక్సెప్షనల్ కేసు కావచ్చు, మీ ఎగ్జాంపుల్ ద్వారా మనం డిరైవ్ చేయలేము, మీకు వచ్చింది కాబట్టి అందరు గవర్నమెంట్ వస్తుంది చెప్పలేము అఫ్ కోర్స్. నార్మల్ మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో చెప్పండి మీ ఎగ్జాంపుల్. నా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను చాలామంది స్టూడెంట్స్ చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 ఎడ్యుకేషన్కి వస్తే వీ విల్ బి గెటింగ్ అడ్మిషన్స్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ది సిబిఎస్ఈ స్కూల్స్ అండ్ ఐసిఎస్ఈ స్కూల్స్. సో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా బిఫోర్ దే గెట్ ఇన్ టు 11th గ్రేడ్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అనేది కంప్లీట్ అయి ఉండదు. సో మా దగ్గరికి వచ్చే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ని తీసుకున్న ఎస్ఎస్సి స్టూడెంట్స్ కానీ సిబిఎస్ఈ కానీ ఐసిఎస్సి కానీ అందరూ కూడా ఆ ఐఐటి ఫౌండేషన్ ఖచ్చితంగా ఉన్న వాళ్ళే రారు మా దగ్గరికి. సో బట్ స్టిల్ వీ హ్యావ్ ప్రూవెన్ దట్ అది మ్యాండేటరీ కాదు, ఖచ్చితంగా బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉంటే అది ఒకటే సరిపోతుంది. ఆ తర్వాత మనం టీచింగ్ మెథడాలజీకి వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా స్క్రాచ్ నుంచి టు సే బేసిక్స్ నుంచి మనం టీచ్ చేస్తాం కాబట్టి సో అది ఫాలో అవుతూ క్లాస్ మంచిగా దానికి తగ్గ విధంగా మంచి ప్రాక్టీస్ అనేది చేస్తే 100% గెటింగ్ ఇన్ టు ఐఐటి ఆర్ ఎనీ ప్రెస్టీజియస్ కాలేజెస్ లైక్ ఎన్ఐటీస్ పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ మీరు చెప్పింది ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. నెంబర్ 1. ఇప్పుడు హై ఐక్యూనే వాళ్ళకి సీట్ వస్తుందా? సి హై ఐక్యూ ఉన్నా కూడా సమ్ టైమ్స్ దే మే నాట్ గెట్ త్రూ ద ఎగ్జామ్. స్టూడెంట్స్ కూడా ఐఐటి సీట్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయా జనరల్ కేటగిరీ? యా ఆబ్వియస్లీ దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ లైక్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు యావరేజ్ స్టూడెంట్స్గా ఉన్నారు, బట్ వాళ్ళలో ఉన్నటువంటి ఆ డిటర్మినేషన్ కానీ యాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్ మనం వాళ్ళకు మంచి సపోర్ట్ చేసినప్పుడు 100% ఛాన్సెస్ ఆర్ దేర్. సో హై ఐక్యూ అనేది కంపల్సరీ కాదు, ఇట్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఐక్యూ లెవెల్స్ అనేది వెరీ హై ఉండాలి, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనేది నేను చెప్తాను. కొంచెం అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నా కూడా మీరు ఐఐటి సాధించవచ్చు. యా ఖచ్చితంగా. సో ఇది నెంబర్ 2. నెంబర్ 3, మీరు ఐఐటి సాధించాలంటే ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళ మీకు ఎన్నో క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉంటుంటాయి. సో వాళ్ళు నిద్రాహారాలు లేకుండా, చాలా సెలవులు లేకుండా, రెస్ట్ లేకుండా, ఆనందం లేకుండా అంత హార్డ్ వర్క్ ఎలా సార్? ఎన్ని గంటలు చదవాలి నార్మల్? అంటే జనరల్ ఎగ్జాంపుల్, అన్ని రకాల కేసెస్ ఉండొచ్చు మీకు. సి నా ఎక్స్పీరియన్స్తో కానీ నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాక చాలామంది స్టూడెంట్స్ని చూసిన ఎక్స్పీరియన్స్ని బట్టి ఫస్ట్ థింగ్ వాట్ డూ యూ కాల్ ఆ మిత్లో నుంచి మనం బయటికి రావాలి. ఏంటంటే లేదు ఐఐటి క్రాక్ చేయాలంటే 24/7 అన్నీ సాక్రిఫైస్ చేసి పర్సనల్ లైఫ్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నీ సాక్రిఫైస్ చేసి ఖచ్చితంగా చదవాలనేది మ్యాండేటరీ కాదు. ఖచ్చితంగా యాజ్ ఎ స్టూడెంట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు గట్టిగా కష్టపడాలి, బట్ అన్నీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్ ఏంటంటే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మంచిగా ఫాలో అవుతూ
అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 9 ఎడ్యుకేషన్ మన దగ్గర వర్కింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి, ఆఫ్టర్నూన్ సెషన్ అంతా. సో అక్కడ మనం ఇచ్చే న్యూమరికల్స్ కానీ వర్క్ షీట్స్ కానీ అవి మంచిగా ప్రాక్టీస్ చేస్తూ హ్యాపీగా మంచి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడము, వాటిని ఎంజాయ్ చేస్తూ ఆ న్యూమరికల్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ నీట్గా హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. యూనో దానికి కావాల్సినటువంటి ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి, అంతే. ఇప్పుడు సండేస్ మీ దగ్గర వర్క్ లోడ్ ఎట్లుంటుందంటే చాలా సండే కూడా ఎగ్జామ్ పెట్టడము, స్టడీ అవర్స్ పెట్టడం. సండే ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయము, ఇట్స్ ఎ ఫ్రీ టైం వేర్ లైక్ దే కెన్ ఎంజాయ్ దే. అట్లా ఫ్రీ సండే వదిలిపెడితే సీట్లు రావని పేరెంట్స్ అనుకుంటున్నారు కదా. అలా ఏం ఉండదు సార్, నేను అన్నట్లు మీకు ఖచ్చితంగా మీరు వారంలో సండే వదిలిపెడుతున్నారు, సో 7 days ఒక రోజు ఆఫ్, అంటే 1/7 టైం వేస్ట్ అయిపోతుంది. సో అంతవరకు ర్యాంక్ తగ్గిపోదా? అలా ఏముండదు సార్. ఇప్పుడు వచ్చేసరికి మనము కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి, అండ్ దానికి తగ్గటువంటి మ్యాథమెటికల్ న్యూమరికల్ సాల్వింగ్ అనేది, ఆ మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది హైలో ఉండాలి పిల్లలకి. కరెక్ట్లో ఏం సంబంధం లేదు, సండే రెస్ట్ కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి మనము. అండ్ ఇట్స్ నాట్ దట్ లైక్ 24/7 ఈవెన్ సండేస్ కూడా కూర్చొని చదవాలన్నంత మ్యాండేటరీ అయితే ఉండదన్నమాట. సో యాక్చువల్లీ మీరు 12 ఏళ్ళ ప్రయాణము, 9లో అద్భుతమైన ప్రయాణము. సో ఎవరిని అడిగినా కూడా 9 అంటే వెరీ వెల్ రెస్పెక్టెడ్ అని చెప్తున్నారు. మరి ఈ నీట్ ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తారు, ఇంతకాలం నుంచి చేయకుండా 12 ఏళ్ళ ఏంటి రీజన్? ఇది కొత్తగా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ మీ బ్రాంచ్ యాక్చువల్గా మనకు తెలిసిండేది ఏంటంటే 9 వచ్చేసరికి స్టార్టెడ్ బై టీమ్ ఆఫ్ ఐఐటియన్స్. 9 అంటే ఐఐటి అంటే 9 అన్నట్లు అయిపోయింది అనమాట. సో మనం ఏంటంటే ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఐఐటియన్స్ని ప్రొడ్యూస్ చేయడమే కాదు, ఈవెన్ డాక్టర్స్ని కూడా ప్రొడ్యూస్ చేయాలి అన్న ఒక మంచి ప్లాన్తో సో లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఒక మనం పైలట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఖచ్చితంగా ఇట్స్ నాట్ దట్ మనం ఏదో డైరెక్ట్గా స్టార్ట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి ఏవి ఉండకోకుండా మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద లాంగ్ టర్మ్ తీసుకున్నారా? 7 ఆల్ ఆర్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వాళ్ళు కొద్దిగా నీట్ క్రాక్ చేయలేకపోయారో, సో లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ని ఒక 7 స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. 7 స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకు వచ్చేసి ఫిజిక్స్ వచ్చేసి మేమే చెప్పాము, కెమిస్ట్రీ మేమే చెప్పాము. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బాటనీ, జువాలజీ ఒక హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ని బాటనీకి ఒక టీచర్ని పెట్టడం జరిగింది, జువాలజీకి ఒక టీచర్ని పెట్టడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 7 స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ గాట్ ఇన్ టు మెడికల్ కాలేజెస్. గ్రేట్ అచీవ్మెంట్. సో 7 స్టూడెంట్స్లో 5 రావడం అనేది అది చాలా క్లిష్టమైనది అది. బట్ స్టిల్ మనం అది ప్రొడ్యూస్ చేయగలిగాము. ఎందుకు అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్ అండ్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ అనమాట. సో మేము అబ్జర్వ్ చేసేమో వాళ్ళకి డౌట్స్, వాళ్ళంతా హాస్టల్లో. మీ దగ్గర క్లాస్ 70-80 ఇట్లా ఉండదా స్ట్రెంత్? అసలు ఉండదు సార్. ఇంతవరకు ఏ బ్రాంచ్లో కూడా 70-80 అనేది. కొన్నిట్లో 200 మంది కూడా ఉందట. ఉంటాయి అక్కడ ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఏమవుతుందంటే అంతమంది స్ట్రెంత్ ఉన్నప్పుడు యాజ్ అ టీచర్ నేను వాళ్ళ పేర్లు కనుక్కోవడానికి కూడా నాకు టైం ఉండదు. సో మా 9 ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఏ బ్రాంచ్కైనా వెళ్ళండి, ఏ క్యాంపస్లో చూసినా కూడా పేర్లతో పని ఏంటండి? మొత్తం పొద్దు నుంచి రాత్రి దాకా 300 రోజులు చదివితే సీట్ వచ్చేస్తుంది కదా. పేర్లతోటి ఏ టెన్షన్తో ఇవన్నీ ఎందుకు అసలు యాక్చువల్గా? అది ఒక రోబోటిక్ మెకానికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోద్ది సార్. ఎప్పుడైతే మనం స్టూడెంట్తో మంచి పర్సనల్ ర్యాప్ మెయింటైన్ చేసి సో మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతామో అప్పుడు మీరు అడిగారు కదండి, ఓన్లీ ఐక్యూ లెవెల్స్ వెరీ హై ఉన్న వాళ్ళే చాలా మంచిగా చదివే వాళ్ళు ఉంటారా, క్రాక్ చేయగలరా అని. సో మనం ఎప్పుడైతే లిమిటెడ్ స్ట్రెంత్ మెయింటైన్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది ఆ మొమెంటం ప్రొపెల్ అయ్యేంత వరకు మనం చేయగలిగితే, అండ్ ఈవెన్ అన్ యావరేజ్ స్టూడెంట్ కెన్ ఆల్సో గెట్ ఇన్ టు ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్, వెరీ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు మీ ర్యాంకులు 1, 1, 2, 2, 2 అట్లా 100 లోపు 150, 200 వచ్చి ఉంటాయా మీకు? మాకేం రాలేదు సార్ అలా. అన్ని రావా? రాదు, అన్ని రావు. అందరికి వస్తున్నాయి అంటే అట్లా. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్కి వచ్చే పేపర్లో లెక్క పెట్టాను, 2 కాలేజీలు అడ్వర్టైజ్మెంట్ చూసేసి లెక్క పెడితే 100 లోపు ఈ 100 లోపు లెక్క పెడితే 300 ర్యాంకులు అవుతున్నాయి. మరి 100 లోపు 300 ర్యాంకులు నాకు అర్థం కాలేదు ఇప్పుడు. సో మా వరకు వచ్చేసి మావి ఎలా ఉంటాయి అంటే మనం తీసుకున్నది లిమిటెడ్ స్ట్రెంత్. ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మన యావరేజ్ స్ట్రెంత్ వచ్చేసి 150 to 160 స్టూడెంట్స్ ఉంటారు. సో విద్యానగర్లో కొంతమంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం వలన వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ 2 more సెక్షన్స్ యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఎక్కడ చూసినా కూడా మన దగ్గర ఇలా లక్షల మందిని తీసుకొని మనము ఒకరిని ఇద్దరిని ప్రొడ్యూస్ చేయట్లేదు. లిమిటెడ్ స్ట్రెంత్ని తీసుకొని వాళ్ళలో 15 to 20% ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఐఐటీస్ అనమాట. టోటల్ ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటి
బిట్స్ ఇవన్నీ కలిపి ఎంత పర్సెంటేజ్ ఉంటాయండి? సో ఇవన్నీ మనం కలుపుకున్నామంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది స్టూడెంట్స్. ఇవే ఓన్లీ నేను చెప్పా 80 and 80 అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కాక. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు జోసా కౌన్సిలింగ్ సీట్, almost 70% they get into, 15 to 20% of the students they get into IITs, అండ్ యావరేజ్గా ఒక 40% స్టూడెంట్స్ వచ్చేసి NITస్లోకి వెళ్ళడం జరిగింది అండ్ IIITస్లోకి వెళ్ళడం జరిగింది. సో దానితో పాటు మన గుడ్ యూనివర్సిటీస్ తీసుకుంటే JNTUs కానివ్వండి, VITs కానీ, బిట్స్ కానీ ఇవన్నీ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 70 to 80% టాప్ ఎంసెట్ కాలేజెస్ కానీ, టాప్ టైర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, IIT అవన్నీ కలుపుకుంటే ఒక 70 to 80% ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు గుడ్ యూనివర్సిటీస్ అనమాట. ఫైన్ అండి. ఇప్పుడు ఈ సుచిత్రలో నేను చూశాను, సుచిత్ర అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రోడ్కే ఉంది. అసలు ఈ సుచిత్రలో మరి ఇంత ప్రైమరీ, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను సుచిత్ర ఇటు ఏరియాకు, వినడమే తప్ప ఎప్పుడు రాలేదు. వెరీ ప్రైమ్ లొకేషన్ ఉంది. సుమారుగా అంటే మీరు ఇక్కడ ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు సుచిత్రలో? పాత బ్రాంచెస్ గురించి చెప్పారు. సుచిత్రకు వచ్చేసరికి మనం దిస్ ఈస్ ద ఫస్ట్ అకాడమిక్ ఇయర్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హియర్ ఇన్ సుచిత్ర. సో ఎంపీసీకి వచ్చేసరికి 4 sections ప్లాన్ చేస్తున్నాము, అండ్ బైపీసీకి వచ్చేసరికి ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ 1 section అనమాట. సో ఆ 1 section కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లిమిటెడ్ స్ట్రెంగ్త్, ఓన్లీ 25 స్టూడెంట్స్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది, అరౌండ్ 25 to 30 స్టూడెంట్స్ బైపీసీ. అండ్ ఎంపీసీకి వచ్చేసరికి 4 sections ప్లాన్ చేస్తున్నాము. ఎవ్రీ సెక్షన్లో మేము 35 స్టూడెంట్స్నే లిమిటెడ్ స్ట్రెంత్ కింద పెట్టుకుంటాం. మీరు టీచ్ చేస్తారా? ఐ విల్ టేక్ ఫిజిక్స్ క్లాసెస్ ఫర్ 11th and 12th. మురళి సార్, యాక్చువల్గా మీరు ఎవరిని అడిగినా ఎక్కడ విన్నా కూడా ఫ్యాకల్టీ అంటే IIT అంటున్నారు. అసలు మీ దగ్గర ఎంత పర్సెంట్ IITians ఉన్నారు? మొత్తం ఫ్యాకల్టీ ఎంత అసలు? సో ఓవరాల్గా మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ కలుపుకుంటే అవుట్ ఆఫ్ 10, 9 faculty members are from various IITs. So all put together, యావరేజ్గా తీసుకుంటే 90% of our faculty members are IITians. రిమైనింగ్ 10% వచ్చేసి మంచి హైలీ క్వాలిఫైడ్ లైక్ బిట్స్లో కానీ ఇంకా NITస్లో చేసిన వాళ్ళు. ఆల్మోస్ట్ IIT ఆర్ ఈక్వలెంట్. ఈక్వలెంట్ టు IITs. ఆల్మోస్ట్ 90% we could say 100% of our faculty members are IITians and NITians అనమాట. యాక్చువల్ మురళి గారు, యాక్చువల్ మీకు గర్ల్స్ చాలామంది అడుగుతున్నారు. మరి ఇంతకుముందు ఓన్లీ విద్యానగర్లో ఒకటే ఉండే, విద్యానగర్ కాకుండా కొంచెం వేరే ఏరియాలో కూడా కావాలని అంటున్నారు. సో కొత్తగా SR నగర్లో ఏమైనా ప్లాన్ చేస్తుంటే తెలిసింది గర్ల్స్ హాస్టల్. అవును సార్. ఇప్పుడు గర్ల్స్ క్యాంపస్కి వచ్చేసరికి విద్యానగర్ ఒకటి మనం ఎప్పటి నుంచి రన్ చేస్తున్నది, అక్కడ గర్ల్స్ క్యాంపస్ ఉంది. అండ్ ఫర్ కమింగ్ అకాడమిక్ ఇయర్ ఏంటంటే మనము SR నగర్కి వచ్చేసరికి గర్ల్స్ హాస్టల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో SR నగర్లో వచ్చేసి బాయ్స్ ఫుడ్ అండ్ అకామిడేషన్, దాంతోపాటు టోటల్ ట్రైనింగ్ అంతా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్, ఈవెన్ గర్ల్స్కి కూడా మనం ఈ అకాడమిక్ ఇయర్ అనేది హాస్టల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే క్లాస్ 35 మందే ఉంటారు, మాకు 40 దాటదు, సో బాగా పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది అన్నారు. నేను కొంతమంది స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే సో కాల్డ్ కాలేజెస్లో 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీ సార్ పేరు ఏంటంటే వాడి పేరు వీడి తెలియదు, ఈయన పేరు అనేది తెలియదు, ఇద్దరి మధ్య స్టూడెంట్ పేరు తెలియదు, సార్ పేరు కూడా స్టూడెంట్స్ తెలియదు చాలామంది, విచిత్రం. సో అంత డ్రై రిలేషన్షిప్ ఉంది. నేను మీ విద్యానగర్ క్యాంపస్కి వెళ్ళాను, మిగతా దానికి వెళ్ళలేదు. నేను ఇప్పుడు విద్యానగర్ వెళ్ళేసరికి రారా పోరా అని స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాను. సో చాలా పర్సనల్, ఇది ఇంట్లో లాగా అట్లా మాట్లాడుతున్నారు. సో స్టూడెంట్ టీచర్స్ స్టూడెంట్స్ కూడా డైరెక్ట్ భరత్ సార్ వస్తుంటే కూడా ఏదో భయపడ్డట్టు కానీ, ఏదో బెదిరినట్టు కానీ, లేకుంటే ఇట్లా అలర్ట్ అయినట్టు కానీ ఏం లేదు, న్యాచురల్ బిహేవియర్ ఉంది. అంటే స్టూడెంట్కు టీచర్ మధ్య ఇంత ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియరు, సో ఒక జోవియల్ రిలేషన్షిప్, ఇంత పర్సనల్ ఇంటిమేసీ అనేది అసలు ఎట్లా సాధ్యమైంది మీకు? సో అది ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఎనీ క్యాంపస్ మనం చూసామా అంటే ఫస్ట్ అది ఎలా పాసిబుల్ అవుతుందంటే లిమిటెడ్ స్ట్రెంత్తోనే పాసిబుల్ అవుతాయి. అండ్ పర్ క్లాస్ రూమ్ మనం 35 to 35 స్టూడెంట్సే పెడతాము. అండ్ దాంతోపాటు ఏంటంటే ఒకటే క్యాంపస్లో మనము ఆ లిమిటెడ్ స్ట్రెంత్తో ఒక 10 సెక్షన్లు 20 సెక్షన్లు అనేది ప్లాన్ చేయమన్నమాట. సో ఏ బ్రాంచ్ చూసినా కూడా విత్ లిమిటెడ్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ పెట్టుకుంటూ, అండ్ ఓవరాల్ స్ట్రెంత్ కూడా చాలా తక్కువ పెట్టుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్.
అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే కార్పొరేట్లో లాగా ఏదో అరే అది మెకానికల్ రోబోటిక్ టీచింగ్ మెథడాలజీ లాగా జస్ట్ రావడం టీచ్ చేయడం వెళ్ళిపోవడం అనేది ఉండకుండా మనం ఏంటంటే యంగ్స్టర్స్ అందరూ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా తీసుకుంటే మీరు వేరియస్ ఐఐటీస్లో గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ చేసిన వాళ్ళు ఉంటారు. వాటితో పాటు ఏంటంటే యంగ్స్టర్స్గా ఉండడం వలన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ మంచిగా స్టూడెంట్స్తో వాళ్ళలో కలిసిపోయి మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ మన మేళల్లోని కానీ అలా ఎవరినైనా మనం అరే రారా అని ఎలా పిలుస్తామో సో మంచి రిలేషన్ అనేది డెవలప్ చేసుకుంటాం అనమాట మన దగ్గర స్టూడెంట్స్కి. ఆ ఫ్రీడమ్ ఇస్తాము సో దాట్ పిల్లలకి ఎప్పుడైనా సరే ఎలాంటి అకాడమికల్గా డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఓకే నా సార్ ఒక హైలీ చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆయన అడగడానికి భయపడేది అనేది ఉండకోకుండా మనం ఎప్పుడైతే పిల్లలతో ఆ మంచి ర్యాపో అనేది ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఎక్కడ హెసిటేట్ చేయకుండా మంచి ఫ్రెండ్లీ మేనర్లోనే ఓకే సార్ నాకంటే జస్ట్ ఒక 8 to 10 years పెద్దోరు బట్ ఇలాగే సార్ కూడా నాతో పాటు నాలాగే ఒక కాలేజీలో చదువుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఐఐటీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అనేది ఆ పర్సనల్ రిలేషన్షిప్ అనేది ర్యాపో అనేది మనం మెయింటైన్ చేస్తాం పిల్లలు. యాక్చువల్లీ ఎవరు ఏ ఫ్యాకల్టీ పేరు అడిగినా కూడా ఐఐటీ ఖరగ్పూర్ అంటున్నాను. అసలు ఎంతమంది ఐఐటీఎన్స్ పనిచేస్తున్నారు మీ దగ్గర? సో మనం స్టార్ట్ చేసినప్పుడు 6 IITiansతో స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకుంటే అన్ని బ్రాంచెస్లో కలుపుకొని అరౌండ్ 40 IITians ఆర్ వర్కింగ్. టోటల్ స్టాఫ్ ఎంత ఉంటుంది మీకు? టోటల్ స్టాఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి వచ్చేసరికి ఇట్స్ అరౌండ్ 60 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. 60లో 40 సో 66%. యా 66%. 2/3 ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఐఐటియన్స్. యా IITians ఉన్నారు మన దగ్గర. సో రామ్ గోపాల్ వర్మ ఏదో ఫ్యాక్టరీ అని పెట్టారంటే, ఎందుకంటే బోలెడు మంది డైరెక్టర్ ప్రొడ్యూస్ చేశారు. ఇట్లా మీరు ఐఐటి ఫ్యాక్టరీ అని పెట్టచ్చు, మీరు కూడా చాలా మంది పనిచేస్తున్నట్టు సార్. ఎందుకంటే మన దగ్గర మోస్ట్లీ మనం ఏంటంటే మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేషన్ కానీ మాస్టర్స్ కానీ వేరియస్ ఐఐటీస్ నుంచి చేసిన వాళ్ళే ఉంటారు. సో మ్యాక్సిమం ఫ్యాకల్టీ వాళ్ళే ఉంటారు మన దగ్గర. సో ఫస్ట్ టైం సుచిత్ర స్టార్ట్ చేశారు, నీట్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ టైం నా ఒక కొత్త ట్రెండ్ అని అంటారు 9లో నీట్ స్టార్ట్ కావడం ట్రెండ్. అండ్ ఇటువైపు మీరు ఎప్పుడు సికింద్రాబాద్ ఇటువైపు మీరు రాలేదు, బహుశా ఆ మూసి దాటి ఇటు రానట్టున్నారు కదా ఎప్పుడు కూడా. ఇటు దాటి కొత్త ప్రయాణం, కొత్త సెంటర్, కొత్త కోర్సు. సో మీరు సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ధన్యవాదాలు అండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.